బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి బలహీన పడిపోతుంది మనం చూస్తున్నాం. ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం చేజారిపోతే ఆ పార్టీలో ఇంకా ఎవరూ మిగిలరు, కేవలం కేసీఆర్ ఫ్యామిలీ తప్ప. సో అందుకే బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో మకాం వేసి ఎట్లాగైనా సరే తాము ఇక సర్వైవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో అడుగులేస్తుందట. ఆ దిశగానే కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి మంతనాలు జరుపుతున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు విలీనం చేసేందుకు పొత్తు కోసమా? ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఉన్నపలంగా బీజేపీలో విలీనం చేసేంత అమాయక పని కేసీఆర్ చేయకపోవచ్చు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటాడా అంటే గతంలో ఇప్పటికే పొత్తు పెట్టుకుందామని ఆరోపణ రావడంతోనే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని అందరికీ తెలుసు. మరి పొత్తు పెట్టుకుంటాడా, లేదంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళిపోతున్నారు, పార్టీ బలహీనపడి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం బీజేపీ అండదండలుంటే కాంగ్రెస్ దూకుడికి కళ్ళం వేయొచ్చు అని ఏమైనా భావించారా కేసీఆర్ అనేది మనం వేచి చూడాలి. ఇక 6 రోజులు ఢిల్లీలోనే కేటీఆర్ హరీష్ రావు కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రణాళిక. 2 పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బెయిల్, వలసలకు బ్రేక్. దోశీపై కమల్నాథుల్లో భిన్నాభిప్రాయం, ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన. ఇక బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటున్నదా, వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటున్నదా? గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమైనా? డీల్ కుదిరితే కాంగ్రెస్లోకి వెళ్ళే వలసలకు బ్రేక్ వేయచ్చని అనుకుంటున్నదా? ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ దొరుకుతుందా? రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తుందా? ఇవన్నీ ప్రశ్నలే ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయడం అనేది ఒక అమాయకమైనటువంటి ఊహ. అంత విలీనం చేసే పరిస్థితి అయితే ఉండదు. బహుశా పొత్తు పెట్టుకోవడమా, లేదంటే ఏదైనా సర్దుబాటు ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడమే జరుగుతుంది. డీల్ పెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయని మనకు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీని ఉన్న పలంగా విలీనం చేసే అవకాశాలు అయితే లేవు. ఇది దిశ రాసుకొచ్చినటువంటి ఊహాజనితమైనటువంటి ఒక కథనం.